టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య సవాళ్ల పర్వంతో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. హైదరాబాద్లోని హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, అరికెపుడి గాంధీల దగ్గర పోలీసులు మోహరించారు. కౌశిక్ రెడ్డిని గృహ నిర్బంధం చేసినట్లుగా తెలుస్తోంది. ఏ క్షణమైనా ఆయన్ను అరెస్ట్ చేయొచ్చని పోలీసు వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఇటీవల పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై 4 వారాల్లో చర్య తీసుకోవాలన్నట్టు స్పీకర్కు హైకోర్టు కూడా ఆదేశించింది. నేపథ్యంలో పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై వేటు వేయాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఇక పోలీస్ బందోబస్తుకు సంబంధించి పూర్తి సమాచారం కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, ఇద్దరు నేతల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్టుగా ఉంది. అంటే ఏ క్షణమైనా కూడా గృహ నిర్బంధం నుంచి బయటికి వస్తే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేస్తామంటున్నారు. ప్రస్తుతం ఇద్దరి నేతలు ఇంటి వద్ద పరిస్థితి ఏంటి? ఒకసారిగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నాయకుల మధ్య వాడివేడి సవాళ్ల పర్వం కొనసాగుతోంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, అలాగే కుకట్పల్లి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ వీరిద్దరి నివాసాల వద్ద కూడా పోలీసులు భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. నిన్న పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చినటువంటి సవాళ్లకు ప్రతి సవాల్గా ఇప్పటికే అరికెపుడి గాంధీ కూడా సవాళ్లు విసిరారు. కాబట్టి ఆ నేపథ్యంలో ఎక్కడా కూడా లా అండ్ ఆర్డర్ కు విఘాతం కలగకుండా హుజూరాబాద్ పాడి కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసినట్టుగా అయితే తెలుస్తోంది. అరికెపుడి గాంధీ ఎవరైతే ఉన్నారో కుకట్పల్లి తన నివాసం వద్ద కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఎక్కడా కూడా ఎలాంటి సంఘటనలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏదైతే నిన్న పార్టీ కండువా కప్పి అరికెపుడి గాంధీకి పాడి కౌశిక్ రెడ్డి పార్టీ కండువా కప్పి చీర అలాగే గాజులు సమర్పిస్తానన్న కోణంలో అతను చెప్పినటువంటి కాంట్రవర్సీ మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని సవాల్ చేస్తూ అరికెపుడి గాంధీ కూడా 12 గంటలుగా నువ్వు రాని పక్షంలో నేనే నీ నివాసానికి వస్తానన్న కోణంలో సవాళ్ల మీద ప్రతి సవాళ్ళు ఇద్దరు కూడా విసురుకున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటికీ అరికెపుడి గాంధీ కూడా ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఏదైతే తన ఇంటి ముందు పోలీస్ ప్రొటెక్షన్ అవసరం లేదు, పాడి కౌశిక్ రెడ్డిని సాధారణంగా ఆహ్వానిస్తున్నానన్న కోణంలో అతను కూడా ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే రాజకీయ సవాళ్లు ఏదైతే ఉన్నాయో దీనికి సంబంధించి ఏదైతే అరికెపుడి గాంధీ వర్సెస్ పాడి కౌశిక్ రెడ్డి మాటలు ఏవైతే ఉన్నాయో రాజకీయాల్లో ఇవి రెండు మరి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ తరఫున కావచ్చు, అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫున కావచ్చు, ఈ రెండు కూడా ఏదైతే కాంట్రవర్సీకి తెరలేపినట్టుగా తెలుస్తుంది. చూడాలి ఈ పాడి కౌశిక్ రెడ్డి 11 కి అరికెపుడి గాంధీ ఇంటికి వస్తారా, లేని పక్షంలో అరికెపుడి గాంధీ తన ఇంటి దగ్గరికి వెళ్తారా? ఓవరాల్ గా చూసుకున్నట్టయితే పోలీసులు అయితే భద్రత అయితే భారీగా అయితే అరికెపుడి గాంధీ నివాసం ముందు అయితే ఏర్పాటు చేశారు కూకట్పల్లిలోని తన నివాసం వద్ద. అలాగే పాడి కౌశిక్ రెడ్డి కూడా బయటికి రాకుండా ఇంటికి తన నివాసం నుంచి వెలుపలికి రాకుండా అక్కడ కూడా హౌస్ అరెస్ట్ చేసినట్టుగా అయితే మనకు అందినటువంటి సమాచారం. శ్రీదేవి, ఓకే, అరికెపుడి గాంధీ కూడా ఏంటంటే 11 గంటల వరకు రాకపోతే నేనే వస్తాను నీ ఇంటికి అని చెప్పారు కదా, మరి నేపథ్యంలో పోలీసులు ఏమంటున్నారు? ప్రస్తుతం అయితే పోలీసులు ఏదైతే ఆ వర్గం వాళ్ళు కావచ్చు, ఈ వర్గం వారు కావచ్చు, బీఆర్ఎస్ కి సంబంధించిన పాడి కౌశిక్ రెడ్డి వర్గీయులు కావచ్చు, అలాగే అరికెపుడి వర్గీయులు కావచ్చు, వాడివేడిగా జరుగుతున్నటువంటి కాంట్రవర్సీ ఏదైతే ఉందో ఎక్కడ కూడా అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ప్రొటెక్షన్స్ అయితే ఏర్పాటు చేశారు. ఎవరెవరిని అటు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి ముందు కావచ్చు, అలాగే అరికెపుడి గాంధీ ఇంటి ముందు కావచ్చు, ఎక్కడ కూడా అల్లర్లు జరగకుండా రాజకీయ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారు ఈ సవాళ్లు ఏదైతే ఉండో దానికి సంబంధించి అల్లర్లకు సంబంధించి ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు అయితే ప్రొటెక్షన్ అయితే ఏర్పాటు చేశారు ఇరువురి నివాసం వద్ద. రైట్ ఉషా, థ్యాంక్ యూ.